పేరు డాక్టర్ తెన్నేటి జయరాజు. ఈరోజు నేను ఈ ఎలక్టోరల్ బాండ్స్ అనేటటువంటి విషయం మీద మాట్లాడాలని అనుకుంటున్నాను. మనము చిన్నప్పటి నుంచి కూడా కొన్ని ప్రవర్తన నియమావళి అని పాటిస్తూ ఉంటాం. అది ఎవరు చెప్పినా చెప్పకపోయినా వాటికి అలవాటు పడి ఉంటాం అన్నమాట. అవి మామూలుగా గ్రామీణ పరిస్థితుల్లో నుంచి కానీ లేదంటే పట్టణ పరిస్థితుల్లో కానీ అలాంటి ఆచారాలని కొనసాగిస్తూనే ఉంటాం. గ్రామాల్లో సామాన్యంగా నీరు పెట్టుకునే పొలాలకు నీరు పెట్టుకునేటప్పుడు వాళ్ళు వంతులు వేసుకుంటారు. వంతులు వేసుకుని ఒకరి తర్వాత ఒకళ్ళు పెట్టుకుంటారు అన్నమాట. సో ఆ నియమావళిని తప్పించి ఎవరన్నా కొంతమంది ప్రయత్నం చేస్తే దాన్ని అందరూ కలిపి తిరగబడి దాన్ని లేకుండా చేస్తూ ఉంటారు. ఆ విధంగా కొన్ని సందర్భాల్లో సమస్యలు వచ్చినప్పుడు వాటిని పరిష్కారం చేసుకుంటూ ఉంటారు. అలాగే చూడండి, నీళ్లు దొరకనప్పుడు నీళ్ళ ట్యాంకులు వస్తూ ఉంటాయి. ఆ నీళ్ళ ట్యాంకులు వచ్చినప్పుడు ఒకళ్ళ తర్వాత బిందెలు వరుసగా పెట్టుకుంటారు. వరుసగా పెట్టుకుని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నీళ్లు పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఒక్కోసారి మధ్యలో ఎవడో ఒకడు దాన్ని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు అందరూ దెబ్బలాడి దాన్ని మళ్ళీ సక్రమైన మార్గంలో పెడతా ఉంటారు. సో ఈ పద్ధతి మనం సిటీల్లో కూడా చూస్తుంటాం. సిటీల్లో పెట్రోల్ బంక్కి వెళ్ళాం అనుకోండి, పెట్రోల్ బంక్లో ఒకరి తర్వాత ఒకళ్ళు పెట్రోల్ వేయించుకుంటూ ఉంటారు. అలాగే బస్సు ఎక్కాలనుకుంటే బస్సు కూడా అంతే, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నెమ్మదిగా ఎక్కుతూ ఉంటారు. సో కొన్ని సాంప్రదాయాలని మనం పాటిస్తూ ఉంటాం. ఈ సాంప్రదాయాలు మూలంగా మనకి సౌఖ్యం కలుగుతూ ఉంటుంది. అయితే ఇవి మన కళ్ళ ఎదురుగా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి దాన్ని మనం రెగ్యులేట్ చేయగలుగుతాం. కానీ ఇప్పుడున్నటువంటి సందర్భంలో ఏమైందంటే మన కళ్ళ ఎదురుగా కనిపించదు. మన ముందు ఎవరో ఉండరు, మన శత్రువు ఎవడో మనకు తెలియదు. అంత కాంప్లికేటెడ్గా సమాజం తయారైపోయింది. అందుచేత మనకి మోసాల గురించి మనకి తెలియడం లేదు. దాన్ని ఎదుర్కోవడానికి మార్గం కనిపించడం లేదు. చూడండి, ఇప్పుడు విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేస్తాము అనేటటువంటి అంశం వచ్చినప్పటికీ చాలామంది దానికి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టారు. ఎందుకు ఉద్యమం చేపట్టారు అంటే అది వీళ్ళందరూ పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ కోసం చాలామంది త్యాగాలు చేశారు, రకరకాల త్యాగాలు చేశారు. అందుచేత మన కళ్ళ ముందు మనం పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి దాన్ని ఎవడో తీసుకుపోతాడు, ఎవడికో అమ్మేస్తున్నారు అనేటప్పటికే కొంత తిరుగుబాటు వచ్చింది. అదే మరొక చోట ఎక్కడో జరుగుతుంది అనుకోండి, ఇక్కడ ప్రజలేం పట్టించుకోరు, మనకేం సంబంధం అనుకుంటారు. ఈ విధానం కొనసాగుతూ ఉంది. ఈ విధానం మూలంగా దేశము పెద్ద దేశంగా ఉంది కాబట్టి మనకి ఎక్కడ ఏం జరుగుతుంది, అందులో మన పాత్ర ఏంటి, మనం ఏమి చేయగలము అనేటటువంటి విషయం దగ్గరికి వచ్చేటప్పటికి మనలో స్పందన కనిపించడం లేదు. ఇది ఎలాగో ఉందంటే సింపుల్గా చెప్పాలనంటే, ఇప్పుడు మనకి ఎలక్ట్రిసిటీ మనం అందరం ఇళ్లలో లైట్లు వెలిగించుకుంటున్నాం, లేదంటే ఫ్యాన్ పెట్టుకుంటున్నాము, ఏసీ పెట్టుకుంటున్నాము, ఫ్రిడ్జ్ పెట్టుకుంటున్నాము, ఇలాగ అనేకమైనటువంటి ఎలక్ట్రికల్ సామాన్లు వాడుకుంటున్నాం. అయితే అన్నింటికీ ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి చేసేటటువంటి కేంద్రం ఉంది కదా, దాన్ని కూడా మనమే నిర్మించుకున్నాము. మన ఇంజనీర్లు, మన టెక్నీషియన్లు, వీళ్ళందరూ, మన ప్రభుత్వాలు ఇవన్నీ కలిపి శ్రమించి వాటిని నిర్మించుకున్నాము. కానీ వాటిని కంట్రోల్ చేసేటటువంటి దాన్ని మనం వదిలిపెట్టేస్తే
మన శత్రువు చేతికి అప్పగిస్తే ఏమవుతుంది? వాళ్ళకి కావలసినటువంటి వాళ్ళకే పవర్ సప్లై అవుతుంది, వాళ్ళకి ఇష్టం లేనటువంటి వాళ్ళకి పవర్ సప్లై అవ్వదు. అంతే కదా. సో ఎందుకంటే దాన్ని కంట్రోల్ చేసేటటువంటి శక్తి ఉన్నటువంటి దాన్ని మనం వదిలిపెట్టేసినప్పుడు ఏమవుతుందనంటే వాళ్ళకి ఎవరికైతే ఇష్టమో వాళ్ళకే చేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా బ్యాంకులు లోన్లు ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఎవరికైతే ఇష్టం ఉంటుందో వాళ్ళకి లోన్లు ఇస్తున్నారు. బ్యాంకులకు వచ్చేటటువంటి ధనం ఎక్కడిది? ప్రజలు చిన్నగా వాళ్ళు దాచుకున్నటువంటి డబ్బు, సంపాదించుకున్నటువంటి డబ్బు, లేదంటే ఏదన్నా అమ్ముకుంటే వచ్చినటువంటి డబ్బు, ఇలాంటి డబ్బుని తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టుకుంటుంటారు. ఇంట్లో పెట్టుకుంటే అది సేఫ్ కాదు కాబట్టి సరే బ్యాంకులో పెట్టుకుంటే మనకి సేఫ్టీ ఉంటుంది, పైగా వడ్డీ కూడా వస్తుంది అనేటటువంటి ఆశతో మనం బ్యాంకులో డబ్బు పెట్టుకున్నప్పుడు ఈ బ్యాంకుల నుంచి వాళ్ళు లోన్లు తీసుకొని వ్యాపారస్తులు లోన్లు తీసుకొని ఎగ్గొట్టి పోవడం మనం చూస్తున్నాము. ఎందుకు ఎగ్గొట్టగలుగుతున్నారు అని అంటే మొట్టమొదటిది వాడు మనకు కనిపించడు. రెండోది ఏంటంటే వాడి మీద చర్య తీసుకునేటటువంటి సత్తా మనకు లేదు. ఎందుకంటే వాడికి వెనకాల కాసేవాళ్ళు ఉన్నారు. రాజకీయ పలుకుబడి ఉంటుంది దానికి. ఆ రాజకీయ పలుకుబడి ద్వారా వాళ్ళు దాన్ని అదుపులో తెచ్చుకుంటున్నారు. మరి ఈ విధంగా ప్రజలు పెట్టినటువంటి ప్రజాధనము, ప్రజల యొక్క శ్రమ, ఇవన్నీ దారపోసి నిర్మించుకున్నటువంటి ఈ పరిశ్రమలన్నింటినీ మేము వ్యాపారం చెయ్యము అనేటటువంటి పేరుతో లేక మా వ్యాపారాలు పరిశ్రమలను నిర్వహించడం అనేది మా పని కాదు అనేటటువంటి ఆలోచనతో, ఇంకోటి ఏంటంటే ప్రభుత్వ రంగ పరిశ్రమలు నష్టాలు చూపిస్తున్నాయి అనేటటువంటి దీనితో వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే కొన్ని చూపిస్తారు మనకి. సక్రమంగా పనిచేయనటువంటి వ్యవస్థలను మనకి హైలైట్ చేసి చూపించి, ఇదిగో ఇది ప్రభుత్వ సంస్థ, ఇది పని చేయట్లేదు, ప్రభుత్వంలో ఉంటే ఇలాగే పని చేయరు, పని తప్పించుకొని తిరుగుతారు అనేటటువంటి మైండ్ని మనకి క్రియేట్ చేసి పెట్టి ఆ సంస్థల్ని కొట్టేస్తున్నారు అనమాట. అంటే మనతోటే మనము అది ప్రభుత్వము సమంగా పని చెయ్యదు అనే పేరు పెట్టి ఈ మన సంస్థల్ని అమ్మేస్తున్నారు. అదేది చిన్నదే కాదు కదా. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం, మనం పొలం దగ్గర నీళ్లు పెట్టుకునేటప్పుడు ఎవడైనా ఒకడు అడ్డంగా వచ్చి అక్రమంగా నీళ్లు పెట్టేసుకుందాం అని అంటే మనం అందరం కలిపి, అక్కడ రైతులందరూ కలిపి దాన్ని ఆర్డర్లో పెడుతున్నారు. అలాగే నీళ్ళ ట్యాంక్ దగ్గర ఏమో తగ్గులు వస్తే దాన్ని సర్దుబాటు చేస్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది సర్దుబాటు చేయడానికి వాడెవడో కనిపించడం. మనం ఏదైనా ప్రభుత్వ కార్యాలయానికి వెళ్తే అక్కడ బోర్డులు పెట్టుంటాయి, లంచం ఇచ్చుట పుచ్చుకొనుట నేరము, ఎవరైనా మీకు లంచం అడిగినట్లయితే పలానా నంబర్కి ఫోన్ చేయండి అని ఏసీబీ వాళ్ళు, యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు బోర్డులు పెడతారు. అంటే కనీసం చట్టపరంగా ఇది నేరము, ఈ పని చేయకూడదు, చేసేవాడు చేస్తున్నప్పటికీ కూడా కనీసం ఒక చట్టం అనేది ఒకటి ఉంది. కొన్ని సందర్భాల్లో అది పని చేయించవచ్చు మనం అనే సంకేతం వెళుతుంది. కానీ ఈ ఎలక్టోరల్ బాండ్స్ అనేటటువంటిది ఏంటంటే లంచాలను పుచ్చుకోవడం చట్టబద్ధంగా తయారు పార్టీలకి ఎవరైనా ఎంత డబ్బైనా ఇవ్వచ్చు. ఇచ్చిన వాళ్ళ పేరు చెప్పక్కర్లేదు, ఎవరికి ఇస్తున్నాము అనే పేరు కూడా చెప్పక్కర్లేదు, మనం అడిగినా కూడా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇది ఎంత దారుణం ఉండేది. ఇచ్చేవాడి పేరు చెప్పరంట,
పుచ్చుకున్నవాడు పేరు చెప్పరంట, ఎంత ఇచ్చారు అనేది కూడా చెప్పరంట. మరి ఇదేంటి ప్రజాస్వామికమేనా? మరి మనకి ఒక కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసిన చట్టాలు ఇటీవల కాలంలో, అంటే మన్మోహన్ సింగ్ గారు 10 సంవత్సరాల పాటు పాలించినటువంటి క్రమంలో కొన్ని చట్టాలు వచ్చాయి. అందులో ఒక చట్టం ఏంటంటే ఆర్టీఐ, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఆర్టీఐ, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటే మనము ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఆ కార్యాలయం చేసేటటువంటి కార్యక్రమాల గురించి మనం తెలుసుకునే హక్కు మనకు ఉంది. మనం వాళ్ళని పలానా ఇన్ఫర్మేషన్ నాకు కావాలి అని అడిగితే ఆ ఇన్ఫర్మేషను వాళ్ళు మనకి ఇవ్వాలి. అది మనకు హక్కు. మరి ఈ ఎలక్టోరల్ బాండ్స్ చట్టంలో ఏమని చెప్పారు వాళ్ళు? ఏమని చెప్పారు అంటే ఎవరు ఇస్తున్నారో వాళ్ళ పేరు చెప్పక్కర్లేదు, ఎవరు పుచ్చుకుంటున్నారో వాళ్ళ పేరు చెప్పక్కర్లేదు, ఎంతైనా ఇవ్వచ్చు. ఇంతకు మునుపు ఉండేది ఏంటంటే ఈ పార్టీలకి ఇచ్చే డబ్బులో వాళ్ళకు వచ్చిన లాభాల్లో నుంచి 7% ఇవ్వచ్చు అనే ఉండేది. 7% మాత్రమే ఇవ్వదు, అది కూడా లాభం వస్తేనే. మనం ఇన్కమ్ ట్యాక్స్ కడతాం అనుకోండి, మనకి ఇన్కమ్ ఉన్నప్పుడే కదా ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం అనే సబ్జెక్ట్ అరైజ్ అవుతుంది. అది కూడా ఒక స్థాయి వరకు మనం ఆదాయాన్ని సంపాదిస్తుంటే అప్పటి నుంచే ట్యాక్స్ కడతాం, ఇన్కమ్ ట్యాక్స్. అలాగే ఈ వీళ్ళు ఎలక్షన్ పార్టీలకి ఏదన్నా డొనేషన్లు ఇవ్వాలని అనుకున్నప్పుడు ఒక స్థాయికి వచ్చినటువంటి కంపెనీలు, అదే వ్యాపారాలు, వాళ్ళకు వచ్చినటువంటి లాభాల్లో నుంచి 7% వరకు ఇవ్వచ్చు అని ఉంది. కానీ ఇప్పుడు వాళ్ళు ఎలాంటి చట్టం చేశారంటే దాంతో ఏం సంబంధం లేదు. వాళ్ళకి లాభం వచ్చినా ఇవ్వచ్చు, నష్టం వచ్చినా ఇవ్వచ్చు, ఎంతైనా ఇవ్వచ్చు. ఏంటిది? ముందుగానే డబ్బిచ్చి కొనుక్కుంటున్నారు అన్నమాట. అంటే ముందుగానే డబ్బిచ్చి, ఇదిగో నేను ఈ డబ్బిస్తాను, ఈ డబ్బిస్తే నాకు ఈ వర్క్ పర్మిట్ ఇవ్వండి, లేకపోతే ఈ ఈ కాంట్రాక్ట్ ఇవ్వండి, లేకపోతే పలానా పరిశ్రమ నాకు అమ్మండి, ఇలాంటి ఒప్పందాలు అన్నమాట. లేకపోతే నా మీద సిబిఐ కేసు ఉంది, ఆ సిబిఐ కేసు తీసేయండి, లేదంటే నా మీద ఈసీ కేసు ఉంది, ఈసీఐ కేసు తీసేయండి. ఇలాంటివి వాటి కోసం, లేకపోతే ఆల్రెడీ జైల్లో ఉన్నటువంటి వాడిని జైల్లో నుంచి బయటికి తీసుకురావడానికి, ఇలాంటి వాటికన్నిటికి లంచాలు ఇవ్వడం అన్నమాట. ఈ లంచాలు ఇవ్వడం కోసం ఈ చట్టాన్ని తీసుకొచ్చారు, ఎలక్టోరల్ బాండ్స్ అనేటటువంటి చట్టాన్ని తీసుకొచ్చారు. అది లంచాలు ఇవ్వడం చట్టబద్ధం చేశారన్నమాట. లంచాలు ఇవ్వడం చట్టబద్ధం చేయడం అనేది ఎంత దుర్మార్గమైందో చూడండి. దాని కింద 2017లో వచ్చింది చట్టం. 2017 అంటే మోడీ గారి ప్రభుత్వంలోనే వచ్చింది. మోడీ గారి ప్రభుత్వంలోనే ప్రారంభమయ్యి దీని కింద 20,000 కోట్ల రూపాయలు వీళ్ళు ఎలక్టోరల్ బాండ్స్ కింద వివిధ పార్టీలు తీసుకున్నారు. మొత్తం దేశంలో అనేకమైన పార్టీలు ఉన్నాయి, 100 కొద్ది పార్టీలు ఉన్నాయి. ఈ 100 కొద్ది పార్టీలు ఉండగా కేవలం బీజేపీ పార్టీకి మాత్రమే 50%, ఇందులో 50% వరకు వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బు బీజేపీ వాళ్ళకి ముట్టింది. సామాన్యంగా ఈ బీజేపీ వాళ్ళ గురించి మనం మాట్లాడినప్పుడు ఎవరి దగ్గరన్నా వాళ్ళు ఏమంటారంటే వాళ్ళ ఆలోచనలు మీరు, అంటే వాళ్ళ సిద్ధాంతాలను మీరు ఒప్పుకోకపోయినానండి, వాళ్ళు చాలా నీతిమంతులండి, వాళ్ళు చాలా నిజాయితీ పరులండి అని అంటారనమాట. వాళ్ళు చాలా నీతిమంతులు, నిజాయితీ పరులు అని అనడం చాలా సందర్భాల్లో నేను విన్నాను. వాళ్ళ యొక్క ఫిలాసఫీ వేరుగా ఉండొచ్చు, కానీ అక్కడ అందులో ఉండేవాళ్ళు మాత్రం నీతిమంతులు అని చెప్పుకుంటూ ఉంటారన్నమాట. నీతికి ప్రతిరూపం మేము అన్నట్టుగా చెప్పుకుంటుంటారు. కానీ ఇటీవల కాలంలో జరిగినటువంటి సంఘటనలు మన కళ్ళ ముందు జరిగినవి ఇవన్నీ. ఏంటి? ప్రభుత్వాలని కూలగొట్టడం. ఎలాగా? ఎమ్మెల్యేలని కొనేసి, వేరే పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలని కొనేసి ప్రభుత్వాలని కూలగొట్టడం.
అది నీతా? వాళ్ళు చాలా నీతిమంతులని చెప్పిన వాళ్ళు మరి ఇది నీతి అని అడగాలి కదా. ఇది నీతి ఎలా అవుతుంది? నీతి ఎలాగవుతుంది? వేరే పార్టీలో గెలిచిన వీళ్ళు కొనేసి ఆ పార్టీలను కూలదోసిన సందర్భంలో అది నీతి ఎలాగవుతుంది? అంటే వేరే పార్టీ ఉండకూడదా? అపోజిషన్ ఉండకూడదా? ఈ విధమైనటువంటి విధానాలు అంటే కాంగ్రెస్ వాళ్ళు చేశారు కదా అంటారు. కాంగ్రెస్ వాళ్ళు చేశారు కాబట్టే ఆ విధానం తప్పుడు కాబట్టే ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు. మీరేదో ఉద్ధరిస్తారని చెప్పేసి మిమ్మల్ని ఎన్నుకున్నారు. కానీ మీరు చేసేది ఏంటి? వాళ్ళకన్నా ఎక్కువ చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళకన్నా ఎక్కువ చేస్తున్నారు. అంటే వాళ్ళు మించిపోయి మరీ చేస్తున్నారు. వాళ్ళు ఎలక్టోరల్ బాండ్స్ పెట్టలేదు కదా. లంచాలు తీసుకోవడం చట్టబద్ధమని చట్టం వాళ్ళు చేయలేదు కదా. ఆర్టీఏ చట్టం వాళ్ళే తీసుకొచ్చారు. ఇది కార్యాలయాల్లో జరిగేటటువంటి కార్యక్రమాలు ప్రజలకు అవసరమై అడిగితే ఖచ్చితంగా చెప్పాలి. ఆర్టీఏ అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఇన్ఫర్మేషన్ తెలుసుకునే హక్కు మనకి ఇచ్చారు. హక్కు. సో అది ఉండడం మూలంగానే ఇది బయటకు వచ్చింది. వీళ్ళు ఎంతవరకు వెళ్ళారంటే సుప్రీంకోర్టులో కేసు వేశారు కొంతమంది. ఏమని? ఇది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చట్టం తీసుకొచ్చింది ప్రభుత్వం, దాన్ని తీసేయాలి అని చెప్పేసి. అప్పుడు దాని మీద సుప్రీంకోర్టు 5 మెంబర్ బెంచ్ వాళ్ళ అభిప్రాయపడింది ఏంటంటే అవును, ఇది ఖచ్చితంగా రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటిదే. లంచాలు తీసుకోవడం అనేది చట్ట విరుద్ధమైందే కాబట్టి, రాజ్యాంగ విరుద్ధమైందే కాబట్టి ఇది చెల్లదు అని ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఇది నిజంగా గొప్ప జడ్జిమెంట్. సో దాన్ని బట్టి వాళ్ళు ఏం చెప్పారని అంటే, ఇప్పుడు దాకా మీరు ఎవరెవరు మీకు డబ్బు ఇచ్చారు, ఎంత ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, ఏ పార్టీకి ఇచ్చారు, ఇలాంటి వివరాలన్నీ మాకు కావాలి అని అడిగితే స్టేట్ బ్యాంక్ వాళ్ళు ఏం చెప్పారంటే ఆ వివరాలన్నీ చాలా కాంప్లికేటెడ్, అవి అంత తొందరగా మేము ఇవ్వలేము, మేము జూన్ తర్వాత ఇస్తామని చెప్పారు. అంటే ఏంటి? ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇస్తారన్నమాట. ఎలక్షన్లు అంటే ఏంటి? ఇది ఎలక్షన్ల మీద ఇది ఇస్తే కనుక దీని ప్రభావం ఎలక్షన్ల మీద పడుతుందేమో, ప్రజలకు తెలుస్తుందేమో, నిజాలు తెలుస్తాయేమో, నిజాలు తెలిస్తే మన ప్రభుత్వానికి ప్రమాదం వస్తుందేమో, ఈ వివరాలని చెప్పకుండా ఉంచడానికి ప్రయత్నించారు. కానీ సుప్రీంకోర్టు పట్టుపట్టింది. ఖచ్చితంగా ఈ రోజున ఉన్నటువంటి మన టెక్నాలజీ ప్రకారం ఆ జాబితా తీయడం అనేది కష్టమైన పని కాదని మాకు తెలుసు. మీరు అది తొందరగా తీసుకొచ్చి ఇస్తారా లేదా అని ప్రెషర్ పెడితే అప్పుడు ఆ వివరాలని బయట పెట్టారు. దాన్ని బట్టి మనకు తెలిసింది వీళ్ళ రంగు బయటపడింది. ఏ విధంగా వీళ్ళని మభ్యపెట్టి మోసం చేసి డబ్బు గుంజుతున్నారో, పార్టీల దగ్గర రకరకాల వ్యాపారాలు చేసుకునే వాళ్ళ దగ్గర, లేదంటే కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళ దగ్గర డబ్బు ఎలా గుంజుతున్నారో అనేటటువంటి వివరాలు మనకి బయటకు వచ్చాయి. సో ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మరి చిన్న విషయంకి మనం స్పందిస్తాం కదా. మొట్టమొదట నేను ఈ టాక్ ఇచ్చేటప్పుడు మొట్టమొదట చెప్పాను కదా, ఏంటి, నీళ్ళ దగ్గర పంపకం చేసుకునేటప్పుడు ఎవడైనా అడ్డంగా వచ్చి దానికి అవరోధం కల్పిస్తే మనం అక్కడ ఉండే రైతులందరూ తిరగబడి దాన్ని సెట్ చేస్తారు. అలాగే నీళ్లు పట్టుకునేటప్పుడు వరుసలు పట్టుకోకపోతే ఎవడన్నా అడ్డంగా వస్తే దాన్ని సరిచేస్తారు. అలాగే ఎక్కడన్నా మనం ఏదో పెట్రోల్ కొట్టించుకునే దగ్గర కానీ, లేదంటే బస్సు ఎక్కేటప్పుడు కానీ, రైలు ఎక్కేటప్పుడు కానీ ఇలాగా ఒక క్రమశిక్షణని పాటించినటువంటి వాళ్ళ మీద తిరగబడతారు. చిన్న విషయాలకే కొట్టుకుంటారు కూడా, ఒక్కోసారి పెద్దగా గొడవలు కూడా జరుగుతూ ఉంటాయి చిన్న విషయాలకే. మొన్న ఎలక్షన్లు జరిగాయి. ఎలక్షన్లు చూడండి ఎలా కొట్టుకున్నారు. ఎవరు కొట్టుకున్నారు?
నాయకులు కొట్టుకోలేదు, నాయకులు బాగానే ఉన్నారు, ప్రజలు కొట్టుకున్నారు, వాళ్ళకి దెబ్బలు తగిలే, వాళ్ళు ఆసుపత్రులు పాలయ్యారు, ఇవన్నీ. సో మరి ఇవన్నీ మనం చూస్తున్నాం. మరి ఇంత అంత పెద్ద దొంగ పనులు చేసేవాళ్ళు దొంగల్ని మనం ఎలా వదిలేయాలి? ఎందుకు వదిలేయాలి? మనం మామూలు దొంగలు కాదు కదా వీళ్ళు, వేల కోట్లు లక్షల కోట్లని మింగేసేటటువంటి దొంగలు కదా వీళ్ళు. వాళ్ళు ఎందుకు వదిలిపెట్టాలి? ఖచ్చితంగా వదిలిపెట్టకూడదు, ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాలి. శిక్షించాలి అని అంటే అది మన చేతిలో లేదు. శిక్షించాలంటే ఎవరి చేతిలో ఉంది? ప్రభుత్వం చేతిలో ఉంది. ప్రభుత్వం ఎవరి చేతిలో ఉంది? వాళ్ళ చేతిలోనే ఉంది. సో ప్రభుత్వమే వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు వాళ్ళని మనం ఎలా శిక్షించగలం? మనం శిక్షించగలం. కానీ ఒక అవకాశం మనకుంది. ఆ అవకాశం ఏంటి? ఓటు. ఈ ఓటు అనేటటువంటి దాన్ని మనం సక్రమంగా వినియోగించి ఎవరైతే దోపిడీలు చేస్తున్నారో వాళ్ళని మనం ఓడించడం ద్వారా ఈ వ్యవస్థని చక్కబెట్టడం సాధ్యమవుతుంది. అది ఎలాగా? మరి కాంగ్రెస్లో నుంచి బీజేపీలోకి వెళ్తున్నారు, బీజేపీలో నుంచి కాంగ్రెస్లోకి వస్తున్నారు అంటే అర్థం ఏంటి? బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని కదా దాని అర్థం. అదే బీజేపీ వాడు వచ్చేసి బీఎస్పీలో జాయిన్ అవ్వడు కదా, కమ్యూనిస్ట్ పార్టీలో జాయిన్ అవ్వడు కదా. కాంగ్రెస్ వాడు వచ్చేసి కమ్యూనిస్ట్ పార్టీలో జాయిన్ అవ్వడు కదా, బీఎస్పీలో జాయిన్ అవ్వడు కదా. అంటే దీని అర్థం ఏంటి? మనకు తెలిసేది ఏంటి? కాంగ్రెస్ బీజేపీ ఇంచుమించు ఒకటే. నాయకత్వాల్లో కొంత తేడా ఉండొచ్చు, నాయకత్వంలో నిజాయితీ ఉండొచ్చు, కానీ కింద ఉండేటటువంటి వాళ్ళల్లో మరి తేడా ఏమి లేదు. తేడా ఏమి లేదని మనకు ఎలా తెలుస్తుంది అని అంటే ఇందులోంచి అందులోకి వెళ్తున్నారు, అందులోంచి కప్పలు తక్కిడిలాగా చేస్తున్నారు కదా, మనం చూస్తున్నాం కదా. వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళు వచ్చేసి తెలుగుదేశంలోకి వెళ్తారు, తెలుగుదేశం వాళ్ళు వైఎస్ఆర్సీపీలోకి వెళ్తారు, వైఎస్ఆర్సీపీలో నుంచి బీజేపీలోకి వెళ్తారు. ఇవన్నీ ఒకటే అని అనడానికి ఆధారాలు అవే. ఈ ఈ దూకుడు అంటే ఈ కప్పగంతులు ఏవైతే ఉన్నాయో ఇవి మరి బీఎస్పీలోకి ఎందుకు వెళ్ళరు వీళ్ళు? అంటే అక్కడ వర్గం వేరే, బీఎస్పీ పార్టీ నాయకత్వం వేరే, దాని ఐడియాలజీ వేరే, అది రిప్రజెంట్ చేసేది శ్రామిక వర్గాన్ని, బహుజనుల్ని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి వీళ్ళు అక్కడికి వెళ్ళరు. అలాగే కమ్యూనిస్ట్ పార్టీలోకి వెళ్ళరు, ఎందుకంటే అది శ్రామిక వర్గాన్ని రిప్రజెంట్ చేసేటటువంటి పార్టీ కాబట్టి అందులోకి వెళ్ళరు. సో దీన్ని బట్టి మనకి స్పష్టంగా తెలిసిపోతుంది కదా ఎవరు ఏ పార్టీకి చెందుతారు, ఎవరి ఆలోచనలు ఎలాంటివి అనేది మనకి స్పష్టంగా తెలిసిపోతుంది. సో బ్రాడ్గా చెప్పాలని అంటే రెండే, ఒకటి శ్రామిక వర్గం, ఇంకోటి దోపిడీ వర్గం, అలాగే ఆధిపత్య కులాలు, బహుజన కులాలు అనేది స్పష్టంగా తెలుస్తుంది కదా మనకి. కాబట్టి మనం బహుజన సమాజానికి మనం సపోర్ట్ చేయాలి, బహుజన సమాజాన్ని నిర్మించుకోవాలి, బహుజన సమాజాన్ని మనం బలపరుచుకోవాలి. నిర్మించుకొని బలపరుచుకుంటే అప్పుడు మాత్రమే ఈ దోపిడీ పనులు, ఈ దొంగ పనులని మనం అదుపు చేయగలుగుతాం. తప్ప ఊరికే మనం మెయిన్ స్విచ్ని ఆఫ్లో పెట్టేసి ఉట్టుటి స్విచ్లో లాబెట్టి ఇప్పుడు మనకి ఎలక్ట్రిసిటీని తయారయ్యే మెయిన్ కేంద్రాన్ని వాళ్ళ చేతిలో పెట్టి మాకు కరెంట్ రాలేదు అని అంటే మనకు రాదు, మనకు కరెంట్ రాదు. అలాగే నీళ్లు కావాలంటే నీళ్లు మనకు రావు. అలాగే మన సమస్యలు పరిష్కరించి వీటన్నిటినీ అదుపు చేసేటటువంటి వ్యవస్థలన్నీ వాళ్ళ చేతిలో మనం పెట్టాం. సో వాటిని మనం లాక్కోవాలి. వాటిని మనం లాక్కోవడానికి మనకు ఉన్నటువంటి ఒకే ఒక అవకాశం ప్రజాస్వామ్యం కల్పించినటువంటి ఓటు హక్కు. ఈ ఓటు హక్కుని విలువని మనం అర్థం చేసుకుని ఈ ఓటు హక్కుని మనం సద్వినియోగపరచుకోవడం ద్వారా మన బహుజన సమాజాన్ని నిర్మించుకుంటాము. బహుజన సమాజాన్ని నిర్మించుకున్నప్పుడు మాత్రమే ఏవైతే ప్రజలు తమ శక్తి సామర్థ్యాలను వినియోగించి నిర్మించుకున్నటువంటి ఈ వ్యవస్థలన్నీ కాపాడబడతాయి. ధన్యవాదాలు.